గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మిథున రాశిలో జన్మించిన స్త్రీలకి పురుషులకి వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు తొలగిపోవటానికి, అడ్డంకులు తొలగిపోవటానికి, వివాహ విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, కెరీర్ విషయంలోనూ, వ్యక్తిగత జీవితం విషయంలో ఎలాంటి పరిహారాలను పాటించాలో రెమెడీస్ అన్నిటినీ కూడా చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మిథున రాశికి అధిపతి బుధుడండి. సాధారణంగా ఈ బుధుడు బుద్ధి కారకుడు, కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి గ్రహం అండి. మిథున రాశి అనేది వాయుతత్వ రాశి, ఇంగ్లీష్లో ఎయిర్ సైన్ అంటారు. పైగా ఈ మిథున రాశి ద్విస్వభావ రాశి లేదా ద్వంద్వ స్వభావం గల రాశి అంటారు. కావున మిథున రాశిలో జన్మించిన ఎవ్వరికైనా స్వతహాగా వచ్చేటువంటి లక్షణం ఏంటంటే ప్రతి విషయాన్ని రెండు కోణాల నుండి ఆలోచిస్తారు. చాలామంది అనుకుంటారు వీరికి ఏదైనా చెప్తే మంచి మాత్రమే తీసుకోవచ్చు కదా, చెడు వైపు నుండి కూడా ఎందుకు ఆలోచిస్తారు అనుకుంటారు. కీడించి మేలంచమన్నారు కదా, అలా వీరి ఆలోచనలు అనేవి ఉంటాయండి. రెండు కోణాల నుండి ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడా మంచిని చెడుని రెండిటిని కూడా చూడగలుగుతారు. ఒకవేళ ఈ మిథున రాశిలో జన్మించిన వారి పర్సనల్ లగ్న కుండలిలో, వారి జాతకంలో గురువు కనుక బలహీనమైనటువంటి స్థానంలో ఉంటే జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవటానికి చాలా సమయాన్ని తీసుకుంటారండి. దానివల్ల జీవితంలో పనులన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. రాశి చక్రంలో 3వ రాశి మిథున రాశి అండి. పైగా వాయుతత్వ రాశి కావటం వల్ల మాట తీరు అంటే కమ్యూనికేషన్ అనేది వీరి జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మిథున రాశిలో జన్మించిన చాలామంది కమ్యూనికేషన్కి సంబంధించిన వృత్తి వ్యాపారాలలో స్థిరపడతారు. ఒకవేళ వారి లగ్న కుండలిలో కనుక శుభగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే మంచిగా మాట్లాడతారండి. మధుర భాష ఉంటుంది. టెక్నికల్ స్కిల్స్ని ఎక్కువగా ఇష్టపడతారు. మార్కెటింగ్ స్కిల్స్ని కలిగి ఉంటారు స్వతహాగానే. అలాగే ఎదుటివారిని చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైనా మిథున రాశి వారి దగ్గరికి వచ్చి మైండ్ గేమ్ ఆడారనుకోండి, చాలా ఈజీగా కనిపెట్టగలుగుతారు. పని ఉన్నప్పుడేమో తీరిక లేకుండా కష్టపడతారు, పని లేనప్పుడేమో బద్ధకంగా పడుకుంటారు. వీరికి చక్కటి ఊహాశక్తి ఉంటుంది, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితంలో జ్ఞానం ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకు శుక్రుడి ఆధిపత్యాన్ని వహిస్తున్న రాసుల వారు, అనగా ఉదాహరణకు తులారాశి తీసుకున్నట్లయితే అందంగా ఉన్నవారికి ఈజీగా ఆకర్షితులు అవుతారండి. కానీ బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ మిథున రాశి వారు జ్ఞానం ఉన్నవారిని చాలా సులభంగా ఇష్టపడతారు. కేవలం పని విషయంలో మాత్రమే కాదు, జీవిత భాగస్వామి విషయంలో కూడా అదే చూస్తారు వీరు. అలాగే వీరిలో ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ఎదుటివారి విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు, తాపత్రయపడతారు, ఉత్సాహాన్ని చూపిస్తారు. కానీ వీరి విషయాలను మాత్రం బయటికి అస్సలు రానివ్వరు, ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు. బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి వారికి 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా చిన్న వయసు వారిలాగానే కనిపిస్తారు. అంటే వారి ఏజ్ అనేది వారి ముఖంలో కనపడదండి. పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా మీరు పాటించవలసిన పరిహారం ఏంటంటే మిథున రాశిలో జన్మించిన ఏ నక్షత్ర జాతకులైనా పచ్చరత్నాన్ని ధరించాలి. దానివల్ల జీవితంలో ఆర్థిక స్థిరత్వం అనేది మెరుగుపడుతుందండి, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దీనిని ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అని కూడా పిలుస్తారండి. చిటికెన వేలుకు కానీ లేదా ఉంగరపు వేలుకు కానీ ధరించాలి. వెండి లేదా బంగారంలో కూడా ధరించవచ్చు. బుధవారం నాడు బుధుని యొక్క బీజమంత్రాన్ని 108 సార్లు పఠించిన తర్వాత ఎనర్జైజేషన్ చేసిన పచ్చరత్న ఉంగరాన్ని కానీ లాకెట్ని కానీ బుధవారం నాడు ధరించాలి. తక్కువకి వస్తున్నాయి కదా అని దేనిని పడితే దానిని ధరించవద్దండి.
జెమ్ స్టోన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ని, మంచి జెమ్ స్టోన్స్ని మాత్రమే తీసుకోండి. మీ బరువుకు తగ్గ క్యారెట్లను తీసుకోండి. జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులను చూస్తారు. ఒకవేళ మీరు జన్మించిన నక్షత్రం గనక తెలిసినట్లయితే నక్షత్రానికి సంబంధించినటువంటి రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఈ మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి. మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని అన్ని పాదాలు, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. మృగశిర నక్షత్ర జాతకులు మంగళవారం నాడు ఉంగరపు వేలికి పగడాన్ని ధరించవచ్చండి. దీనిని రెడ్ కోరల్ అని కూడా పిలుస్తారు. ఏ వేలుకు ధరించాలి, ఏ చేతికి ధరించాలి, ఏ రోజున ధరించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఇలా అన్ని వివరాలను వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. ఆరుద్ర నక్షత్ర జాతకులు గోమేధికాన్ని ధరించాలి. ఇది కొంచెం ఎర్రగా ఉంటుందండి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్యరాగాన్ని ధరించాలి. దీనిని ఎల్లో షఫైర్ అని కూడా పిలుస్తారండి. గురువారం నాడు ధరించాలి. వీటితో పాటుగా జీవితంలో స్థిరత్వం కోసం, ఆర్థికంగా ఎదుగుదల కోసం జాతి పచ్చను ధరించటం మేలండి. అలానే ఈ మిథున రాశిలో జన్మించిన వారు మంగళవారం నాడు, శనివారం నాడు నాన్ వెజ్ ఫుడ్ని తినటం మానుకోండి. మిగిలిన వారాల్లో తినొద్దు అని నేను చెప్పట్లేదండి, మీ అలవాటు మీ ఇష్టం. కానీ వీలైనట్లయితే మంగళ శనివారాలలో నాన్ వెజ్ ఫుడ్ని నివారించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఉత్తరం వైపు ఉండి చదువుకోవటం మంచిది. విద్యారంగం పట్ల ఏకాగ్రత అనేది పెరుగుతుందండి. అలాగే వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు వారి కార్యాలయంలో దక్షిణ దిశలో ఎర్రటి కుండీ ఉండేలాగా చూసుకోండి. ఎరుపు, పసుపు రంగులను ఎక్కువగా వాడండి. అంటే ఇంట్లో కర్టీన్స్కి కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ పసుపు లేదా ఎరుపు రంగులో ఉండేలాగా చూసుకోండి. గ్రీన్ కూడా మీకు బాగానే సెట్ అవుతుందండి. బుధగ్రహానికి అత్యంత ప్రభావవంతమైనటువంటి నివారణలో ఒకటి, కనీసం నెలలో ఒక్కసారి అయినా ఆవుకు ఆహారాన్ని పెట్టడం, పచ్చగడ్డిని కానీ పచ్చి కూరగాయలను కానీ పాలకూర వంటి వాటిని ఎక్కువగా తినిపించే ప్రయత్నం చేయండి. అలానే నానబెట్టిన పచ్చి శనగలను పక్షులకు కానీ వేటికైనా ఆహారంగా వేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ జాతకంలో ఒకవేళ బుధుడు బలహీనమైనటువంటి స్థానంలో ఉంటే బలపడతాడు. ఎవరి జాతకంలో అయితే బుధుడు బలహీనంగా ఉన్నాడు అంటే మీ పర్సనల్ లగ్న కుండలిలో కనుక బుధుడు నీచ స్థానంలో ఉంటే సోదరీమణులను కానీ ఒకవేళ మీకు వదిన ఉంటే వారిని గౌరవించండి, అగౌరవపరచకూడదు. అలానే నోటి పరిశుభ్రతను పాటించాలి. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క కారకత్వాన్ని వహిస్తుందండి. అలాగే బుధగ్రహానికి సంబంధించి ఈ చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఈ రాశి జాతకులు పాటించినట్లయితే బుధగ్రహం యొక్క ఆశీస్సులు ఉంటాయి. ప్రతిరోజు కూడా నాలికను, దంతాలను రోజుకు 2 సార్లు అయినా సరే శుభ్రం పరుచుకోండి. అంటే నోటి పరిశుభ్రతను పాటించండి. నీలిరంగు వస్త్రాలను కూడా మీరు ధరించవచ్చు. సాధారణంగా ఈ మిథున రాశి వారు ఎక్కువగా పరధ్యానంలో పడతారండి. ఆ లక్షణం వల్ల ఏమవుతుందంటే కెరీర్కి సంబంధించి ఆటంకాలను కలిగిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి, వారి ఏకాగ్రత అనేది పెంచుకోవటానికి వీలైనట్లయితే ఆవుకు ఆహారాన్ని తినిపించటం, ఒకవేళ మీరు మంత్రం చదవగలిగితే ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని కానీ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించవచ్చు. అలాగే మిథున రాశిలో జన్మించి ఎవరికైతే వివాహ జీవితంలో స్థిరత్వం లేదు, వివాహ జీవితంలో సుఖం లేదు లేదా వివాహం కావట్లేదు, వారు విశ్వ సంరక్షుడైనటువంటి విష్ణువుని పూజించాలి. లేదా విష్ణు అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా ఈ సమస్యలు రాకుండా చూస్తుందండి. అలాగే మీరు నివారించవలసిన ఇంకొక విషయం, జంతు చర్మంతో చేసిన వస్తువులను వాడకపోవటమే మంచిది. అంటే లెదర్తో చేస్తారు చూడండి, అటువంటి వస్తువులను ఎంత వీలైతే అంత నివారించటం మంచిది. పచ్చని రంగు వస్త్రాలను కానీ ఎరుపు, పసుపు, నీలిరంగు వస్త్రాలను ధరించవచ్చు. అలాగే మీరు దానం ఇవ్వవలసింది పాలను దానంగా ఇవ్వవచ్చండి. లేదా
శనగలను దానంగా ఇవ్వవచ్చు, ఆకుకూరలను దానంగా ఇవ్వవచ్చు. ఓం బుధాయ నమః అనేటువంటి బుధుని మంత్రం ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు లేదా బుధవారం నాడు 108 సార్లు జపించే ప్రయత్నం చేయండి. దానివల్ల మీలో తెలివితేటలు అనేవి పెరుగుతాయండి. బుధుడు కమ్యూనికేషన్ని, తెలివితేటలను సూచిస్తాడు. కాబట్టి ఆ నైపుణ్యాలు అనేవి మెరుగుపడతాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు పచ్చరత్నాన్ని ధరించడం లేదా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించటం, ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం, బుధుని యొక్క బీజమంత్రాన్ని పఠించటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశిలో జన్మించిన వారికి బుధవారం అనేది అదృష్టమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా వీలైతే గాయత్రి మంత్రాన్ని పఠించటం మేలండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని జపించండి. ఒకవేళ మిథున రాశి వారికి మీ జాతకానికి సంబంధించిన సర్టిఫైడ్ జెమ్ స్టోన్ కానీ, అనగా జాతక రత్నం కానీ, జాతక రుద్రాక్ష కానీ, ఒరిజినల్ కరుంగలి మాల కావాల్సి ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. మీకు పంపించే ముందు జెమ్ స్టోన్స్ అన్నీ కూడా ఎనర్జైజేషన్ చేయబడతాయి. అంటే దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే మీకు పంపించబడతాయి.